సీఎం రేవంత్ రెడ్డి కొత్తగూడానికి చేరుకున్నారు. పాల్వంచలో మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ వర్సిటీని ప్రారంభించారు. కొత్తగూడెం చేరుకున్న సీఎంకు మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన మంత్రులతో కలిసి ఎర్త్ సైన్సెస్ వర్సిటీని ప్రారంభించారు. ఈ వర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టారు. కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ వర్సిటీలో వివిధ కోర్సులను అమలుతో పాటు జాతీయ స్థాయిలో కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉంది. ప్రపంచంలోనే కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ వర్సిటీ రెండోదిగా ఖ్యాతికెక్కింది. 50 ఏళ్ల క్రితమే 300 ఎకరాల్లో మైనింగ్ ఆఫ్ స్కూల్ ఏర్పాటైంది. తర్వాత కాకతీయ అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీగా మార్చారు. తాజాగా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్డేట్ చేశారు. గతంలో నిర్మించిన భవనాల్లోనే ఇన్నాళ్ళు ఇంజనీరింగ్ తరగతులు జరిగాయి. కేటీపీఎస్ సిఎస్ఆర్ కింద ₹1 కోటి నిధులతో వర్సిటీ యూజీ తరగతులు నిర్వహిస్తున్నారు. సింగరేణి సంస్థ సిఎస్ఆర్ నిధులు రిలీజ్ చేయడంతో 2.41 కోట్లతో ప్రధాన బ్లాక్తో పాటు హాస్టల్ వసతుల కోసం బిల్డింగ్స్ నిర్మించారు. జీవన చావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. తెలంగాణ యువత